Hi friends, so this is your friend Sudhakar Vamagiri. So welcome everyone to my YouTube channel English Learning Assistant. The last two videos lo manam one word substitutes కోసం మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీడియోలో ఏ లెటర్ నుంచి ఈ లెటర్ వరకు ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ వీడియోలో మనం ఈ ఎఫ్ నుంచి ఎల్ వరకు ఉన్న వర్డ్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ వీడియోలో మనం ఎల్ నుంచి అంటే ఎం నుంచి జెడ్ వరకు ఉన్న వర్డ్స్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఎల్ లీగల్ అంటే దట్ ఈజ్ లాఫుల్, విచ్ ఈజ్ లాఫుల్ అంటే ఏదైతే న్యాయంగా మనం చేయగలుగుతామో, న్యాయంగా చేస్తామో అది లీగల్ అంటాం. నెక్స్ట్ మెయిడెన్ అంటే ద ఫస్ట్ స్పీచ్ మేడ్ బై ఎ పర్సన్ అంటే మనం మెయిడెన్ క్రికెట్ మెయిడెన్ టెస్ట్ మ్యాచ్ అంటారు, లేదా మెయిడెన్ వన్ డే అంటారు, లేదా మెయిడెన్ T20 అంటారు. అంటే మొట్టమొదటి అని అర్థం అనమాట. మెయిడెన్ స్పీచ్ బై ఎ పర్సన్. నెక్స్ట్ మనుస్క్రిప్ట్ అంటే హ్యాండ్ రిటర్న్ బుక్. మనుస్క్రిప్ట్ అంటే హ్యాండ్ రిటర్న్ బుక్, మనుస్క్రిప్ట్. నెక్స్ట్ మ్యాటినీ అంటే మధ్యాహ్నం చూసే లేదా సినిమా మధ్యాహ్నం వైపు చూస్తే దాన్ని మనం మ్యాట్నీ అంటాం. మ్యాట్రిసైడ్ అంటే మర్డర్ ఆఫ్ ఎ మదర్ని హత్య చేయడాన్ని మ్యాట్రిసైడ్ అంటాం. మిడీవల్ అంటే మధ్య అంటే అటు అంత పురాతనమో కాదు, లేకపోతే అంత నవీనమో కాదు, అంత ఏన్షియంట్ కాదు, లేకపోతే ద లేటెస్ట్ కూడా కాదు, మధ్యలో ఉన్నదని మిడిల్ ఏజెస్ అంటాం. మిడీవల్. నెక్స్ట్ మెర్సినరీ అంటే ఎ పర్సన్ వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బుల కోసం ఏదైనా చేసే వాళ్ళని, లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాఫిట్ కోసం ఏవైనా చేసే వాళ్ళని మెర్సినరీ అంటాం. నెక్స్ట్ మిసంథ్రోప్ అంటే వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. మానవ జాతి మీద చిరాకు చూపించడం, లేదా మానవ జాతిని అసహించుకోవడం, ఇలాంటి కలిపి మిసంథ్రోప్ అంటాం. వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. నెక్స్ట్ మిసంథ్రోపిస్ట్ అంటే హేటర్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనుషుల్ని అంటే మానవ జాతిని చిరాకు పడేవాడు, అంటే మానవ జాతికి ఇష్టం లేనివాడు మిసాంథ్రోపిస్ట్ అంటాం. నెక్స్ట్ మిసోగమిస్ట్ ఏ పర్సన్ హు డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే వైవాహిక బంధాన్ని ఇష్టం లేనివాడు, అంటే నమ్మనివాడు, అలాంటి వాళ్ళని మిసోగమిస్ట్ అంటాం. మరి మిసోగనిస్ట్ అంటే పర్సన్ హూ హేట్స్ ఉమెన్. ఎవరైతే ఉమెన్ అంటే లేడీని హేట్ చేస్తారో వాళ్ళని మిసోగనిస్ట్ అంటాం. నెక్స్ట్ మొబోక్రసీ అంటే రూల్ బై ద మాబ్. మోనార్కీ అని తెలుసు కదా మనందరికీ. మోనార్కీ అంటే ఏ గవర్నమెంట్ బై కింగ్ ఆర్ క్వీన్, రాణి లేకపోతే రాజు చేత పరిపాలించబడే ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం. అందుకే మొనార్కిజం అంటారు, అంటే ఒకడే ఉంటాడు రాజు కానీ రాణి మొత్తం పరిపాలిస్తారు. అంటే మన ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీ సిస్టానికి ఇది ఆపోజిట్ అనొచ్చు. నెక్స్ట్ మోనోగమి. మోనో అంటే ఇక్కడ మనం రావాల్సింది ఏంటంటే మోనో అంటే వన్ అని అర్థం అనమాట. మోనో అంటే వన్. మోనోకి ఆపోజిట్ ఏంటంటే పాలీ, POLY పాలీ. సో మోనోగమి అంటే ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్, ఒకే భర్త లేకపోతే ఒకే భార్య ఉండడాన్ని మోనోగమి సిస్టమ్ అంటాం. మోనోగమి. నేమ్ సేక్ అంటే సంబడి ఆర్ సంథింగ్ విత్ ద సేమ్ నేమ్ యాజ్ సంబడి ఆర్ సంథింగ్ ఎల్స్, అంటే సేమ్ నేమ్ కలిగి ఉండడం. లేకపోతే దీని ఇంకా మనం క్లియర్గా నేమ్ సేక్ అని క్లియర్గా మాట్లాడుకుంటే ఏదైనా ఒక పనిని జస్ట్ క్యాజువల్గా చేయడం అన్నట్టు నేమ్ సేక్. లేదా ఏదో చేసేం కాబట్టి చేయాలి కాబట్టి చేయడం అన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు నేమ్ సేక్ అని. నెక్స్ట్ నియోఫైట్ వన్ హూ ఈజ్ ఎ న్యూ కమ్మర్. ఎవరైనా కొత్త వ్యక్తి ఒక దాంట్లో ఇంట్రడక్షన్ అయినప్పుడు, ఇంట్రడ్యూస్ అయినప్పుడు అతను మనం నియోఫైట్ అంటాం, అంటే న్యూ కమ్మర్. నెక్స్ట్ నొటోరియస్ అంటే పర్సన్ విత్ ఎన్ ఈవిల్ రిప్యుటేషన్, అంటే చెడ్డ బుద్ధి, చెడ్డ ప్రవర్తన, చెడ్డ ఆలోచనలు కలిగిన వ్యక్తిని మనం నొటోరియస్ అంటాం. నెక్స్ట్ నావిస్ అంటే మనం ఈజ్ ఎ న్యూ టు ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్, ఒక ఉద్యోగానికి కానీ ఒక వ్యాపారానికి కానీ కొత్తగా పరిచయమైన వ్యక్తి, అతని నావిస్ అంటారు. నావిస్. నెక్స్ట్ న్యూమిస్మాటిక్స్
అంటే సైన్స్ ఆఫ్ కాయిన్స్ ఆర్ మెడల్స్. ఈ కాయిన్స్ని చదవడం అనమాట. అంటే ఇప్పుడు నాణ్యాలని చదవడం, నాణ్యాల కోసం చదివేదాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. అలాగే మెడల్స్ని కూడా చదివే వాళ్ళని న్యూమిస్మాటిక్స్ అంటారు. నెక్స్ట్ అబ్సోలీట్ అంటే థింగ్ నో లాంగర్ ఇన్ యూజ్. చూడండి, కొన్ని వస్తువులు మనం దాన్ని ఎక్కువ యూజ్ చేయం, అది ఇప్పుడు ప్రస్తుతానికి అది ఉపయోగపడే స్థితిలో లేదు, అటువంటి వాటిని మనం అంటే అబ్సోలీట్ అంటాం. అబ్సోలీట్. నెక్స్ట్ ఆలిగార్చీ అంటే గవర్నమెంట్ బై ద ఫ్యూ, అంటే కొంతమందితో పరిపాలించబడుతున్నటువంటి ఒక ప్రభుత్వం, ఆలిగార్చీ. నెక్స్ట్ ఆమ్నిపొటెంట్. ఆమ్నిపొటెంట్ అంటే పర్సన్ హూ హ్యాస్ పవర్ ఓవర్ ఆల్, అందరి మీద అధికారం కలిగి ఉండడం. అలాగే ఆల్ పవర్ఫుల్, చాలా బలమైన వ్యక్తి. పొసెసింగ్ కంప్లీట్ పవర్ అండ్ అథారిటీ అంటే అందరి మీద బలం, అందరి మీద అధికారం కలిగి ఉండే వ్యక్తి. అండ్ అట్ ది సేమ్ టైం వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్, చాలా బలమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మనం ఆమ్నిపొటెంట్ అంటాం. ఇప్పుడు ఇవన్నీ మనం వినగానే మనకి గుర్తొచ్చే ఒకే ఒక పర్సన్ ఎవరంటే దేవుడు, గాడ్. సో ఈజ్ ఆమ్నిపొటెంట్, ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ he has possessed a complete power and he has a authority over everyone. సో అతన్ని ఆమ్నిపొటెంట్ అంటాం. నెక్స్ట్ ఆమ్నిప్రెజెంట్, వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. మరి ఒక వ్యక్తి ప్రతి దగ్గర అంటే ప్రతి ప్రదేశంలో కూడా అతను ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. అలా ఎవరైతే ప్రపంచమంతటా ఉంటారో, విశ్వమంతా ఉంటారో, అతన్ని ఆమ్నిప్రెజెంట్ అంటాం. వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. మనం నమ్మేది ఎవరిని? దేవుడు. సో దేవుడు ఇక్కడ ఆమ్నిప్రెజెంట్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఆమ్నిసెంట్ అంటే పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్. ఎవరికైతే అన్నీ తెలుసో ఆయన్ని ఆమ్నిసెంట్ అంటాం. ఇక్కడ కూడా దేవుడే మనకి ఆమ్నిసెంట్. నెక్స్ట్ ఆమ్నివరస్, ఎన్ యానిమల్ ఆర్ హ్యూమన్ బీయింగ్ దట్ ఈట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్. ఒక జంతువు కానీ ఒక మనిషి కానీ అన్ని రకాల ఫుడ్ని తినే వ్యక్తులు అనమాట, తినే జంతువులు. ఇది నాన్ వెజ్ అవ్వచ్చు, వెజిటేరియన్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళని ఆమ్నివరస్ అంటాం. నెక్స్ట్ ఆపాక్. ఆపాక్ అంటే దట్ త్రూ విచ్ లైట్ కెనాట్ పాస్. అంటే ఏ వస్తువు నుంచి అయితే కాంతి అనేది ప్రవహించదో అటువంటి వస్తువుల్ని ఆపాక్ బాడీ అంటాం. నెక్స్ట్ ఆప్టిమిస్ట్, వన్ హూ లుక్స్ ఆన్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. అంటే ఎవరైతే ఓన్లీ పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో, ఎవరైతే మంచి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారో అటువంటి వ్యక్తుల్ని ఆప్టిమిస్ట్ అంటారు, అంటే ఆప్టిమిజం అంటాం. అలాగే ఆర్నిథాలజీ అంటే ఏ స్టడీ ఆఫ్ బర్డ్స్, పక్షి శాస్త్రాన్ని చదివే వాళ్ళని ఆర్నిథాలజీ అంటాం. నెక్స్ట్ ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్ అంటే ఏ ప్లేస్ వేర్ ఆర్ఫన్స్ లివ్. అనాథ పిల్లలు ఎక్కడైతే బతుకుతారో, ఎక్కడ జీవిస్తారో, ఏ ప్రదేశాలు అయితే ఉంటారో ఆ ప్రదేశాన్ని మనం ఆర్ఫనేజ్ అంటాం. పెనాషియా, ఏ సపోజ్డ్ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్. అంటే కొన్ని జబ్బులకు కానీ లేకపోతే కొన్ని రకమైన వ్యాధులకు కానీ దొరికే ఒక క్యూర్ అనమాట, అంటే ఒక మందు అని చెప్పొచ్చు మనం. అంటే జనరల్గా పెనాషియా అంటే మనం జనరల్గా ఉంటాం, మనం ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తూ, మంచిగా ఆలోచిస్తూ, అవతల వ్యక్తులు మంచిని చూస్తూ ఉంటే మనకి తొందరగా ఎటువంటి జబ్బులు రావని చెప్పి నా యొక్క ఉవాచ, నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా. సో ట్రై టు లుక్ ఎట్ ద పాజిటివ్ ఇన్ అదర్స్, ద పాజిటివిటీ. సో అంటే అఫ్కోర్స్ ఇది ఇక్కడ రిలవెంట్ కాదు, బట్ స్టిల్ అంటే అన్ని డిసీజెస్కి, అన్ని సమస్యలకు ఉండే సొల్యూషన్ అనమాట, దాన్ని పెనాషియా అంటాం. నెక్స్ట్ పారాసైట్, ఏ పర్సన్ వాజ్ సపోర్టెడ్ బై అనదర్ అండ్ గివింగ్ హిమ్ ఆర్ హెర్ నథింగ్ ఇన్ రిటర్న్. అంటే సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి సపోర్ట్ చేస్తూ ఉంటాడు, కానీ అతనికి తిరిగి ఏమి ఇవ్వకపోవడం. ఇప్పుడు మన గ్రోత్ అవ్వడానికి మనకి ఎవరో సహాయపడుతూనే ఉంటారు ఖచ్చితంగా, మరి వాళ్ళకి మనం ఏదోటి ఇవ్వాలి కదా. సో అలాంటి ఏమి ఇవ్వకపోతే దెన్ ఐ కెన్ కాల్ యాజ్ పారాసైట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్యాట్రిసైడ్ అంటే మర్డర్ ఆఫ్ ఎ ఫాదర్, తండ్రిని హత్య చేయడం అనేదాన్ని ప్యాట్రిసైడ్ అంటాం. పాపర్, వన్ హూ హ్యాస్ నో మనీ, ఎవరి దగ్గర అయితే డబ్బు లేదో వాళ్ళని పాపర్ అంటారు. నెక్స్ట్ వన్ హూ గోస్ ఆన్ ఫుట్, పెడెస్ట్రియన్. అందరికీ తెలుసు కదా, పెడెస్ట్రియన్ అంటే ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళని పెడెస్ట్రియన్స్ అంటారు. నెక్స్ట్ పెస్సిమిస్ట్, వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఎప్పుడు కూడా నెగిటివ్, ఎక్కువ కూడా చెడు లేకపోతే నెగిటివ్ ఎందుకు అవ్వలేదు అనే దాని మీద ఫోకస్ చేయడం అనమాట, వాళ్ళని పెస్సిమిస్ట్ అంటాం.
వీళ్ళకి ఆపోజిట్ వచ్చి ఆప్టిమిస్ట్ అనమాట. అంటే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళే ఆప్టిమిస్ట్ అంటాం. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళని ఆప్టిమిస్ట్, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని పెసిమిస్ట్ అంటాం. గుర్తుపెట్టుకోవాలి, పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్, వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. అంటే ఎవరైతే మానవ జాతిని ఇష్టపడతారో వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. నెక్స్ట్ ఫిలిస్టైన్, అంటే వన్ హూ డస్ నాట్ కేర్ ఫర్ ఆర్ట్ ఆర్ లిటరేచర్. అంటే ఎటువంటి కళల్ని కానీ లేకపోతే ఎటువంటి లిటరేచర్ అంటే సబ్జెక్ట్స్ని కానీ లేకపోతే ఒక జాతిని కానీ ఇలాంటి పట్టించుకోకపోవడం అనమాట. వీళ్ళ మనం ఏమంటాం, ఫిలిస్టైన్ అంటాం. నెక్స్ట్ ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే ఏ స్టడీ ఆఫ్ ద బాడీ, అంటే ఒక శరీరాన్ని చదివే వాళ్ళని ఫిజియాలజీ అంటారు. నెక్స్ట్ ప్లాగియరిజం అంటాం. ప్లాగియరిస్ట్ అంటే వన్ కాపీస్ ఫ్రమ్ అదర్ రైటర్స్, వేరే వాళ్ళు రాసిన దాన్ని మనడు కాపీ చేయడం అన్నట్టు. దాన్ని మనం కాపీ చేసే పద్ధతిని ప్లాగియరిజం అంటాం. కాపీ చేసే వాళ్ళని ప్లాగియరిస్ట్ అంటారు. నెక్స్ట్ ప్లూటోక్రసీ. ప్లూటోక్రసీ అంటే గవర్నమెంట్ బై ద రిచ్, ధనవంతులతో నడిపింపబడే ప్రభుత్వం ప్లూటోక్రసీ. నెక్స్ట్ పాలియాండ్రీ. పాలి అంటే మెనీ, గుర్తుపెట్టుకోవాలి. పాలి అంటే మెనీ అని, అంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. పాలి అంటే ఎక్కువ, ఓకే. మోనో అంటే సింగిల్. సో పాలియాండ్రీ అంటే ఎక్కువగా భర్తలను కలిగి ఉండడం. ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ సెవరల్ హస్బెండ్స్, ఓకే, దాన్ని పాలియాండ్రీ అంటారు. అంటే ఒకేసారి ఒకే టైంలో ఎక్కువ భర్తలు ఉండే వాళ్ళని పాలియాండ్రీ అంటారు. మరి ఎక్కువ భార్యలు కలిగి ఉంటే దాన్ని పాలిగమీ అంటారు. ఎక్కువ భార్యలు కలిగి ఉండడాన్ని పాలిగమీ అంటాం. సో పాలియాండ్రీ, పాలిగమీ. నెక్స్ట్ పాలిగ్లాట్. పాలిగ్లాట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఎవరికి ఎక్కువ భాషలు తెలుసో వాళ్ళని పాలిగ్లాట్ అంటారు. పాలిగ్లాట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. నెక్స్ట్ పోస్థమస్. పోస్థమస్ అంటే ఏ బుక్ పబ్లిష్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇట్స్ ఆథర్. అంటే ఆ బుక్ని ఒకరు రాస్తారు, రాసిన తర్వాత ఆయన చనిపోయాడు, పబ్లిష్ చేయకుండా ఆయన చనిపోయాడు అన్నట్టు. ఆయన చనిపోయిన తర్వాత కానీ ఆ బుక్ కానీ పబ్లిష్ చేస్తే దాన్ని మనం పోస్థమస్ రిలీజ్ అంటాం. అంటే పోస్థమస్ అంటే బుక్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇట్స్ ఆథర్, ఓకే. నెక్స్ట్ పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ. ఒక చనిపోయిన శరీరాన్ని మెడికల్గా ఎగ్జామిన్ చేయడం, దాన్ని పోస్ట్ మార్టం అంటాం. నెక్స్ట్ పోస్ట్ స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటంటే ఏ షార్ట్ మెసేజ్ యాడెడ్ ఆన్ టు ద ఎండ్ ఆఫ్ ఎ లెటర్ ఆఫ్టర్ సిగ్నేచర్. అంటే మన లెటర్ అంతా కంప్లీట్ అయిపోయింది, మనం సిగ్నేచర్ పెట్టేసాము, పెట్టిన తర్వాత జస్ట్ నోట్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం, దాన్ని పోస్ట్ స్క్రిప్ట్ అంటాం. అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత చివరగా రాసేది. నెక్స్ట్ పోర్టబుల్. వాటర్ ఫర్ డ్రింకింగ్, తాగడానికి ఉపయోగపడే నీరు, పోర్టబుల్. నెక్స్ట్ ప్రిడేటర్, అన్ యానిమల్ హూ ప్రేస్ ఆన్ అదర్ యానిమల్స్. ఒక జంతువు వేరే జంతువుల మీద ఆధారపడి జీవించడాన్ని వేరే జంతువు తినేది, దాన్ని మనం ప్రిడేటర్స్ అంటాం. ప్రిడేటర్. సెఫాలజీ. సెఫాలజీ అంటే సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ ఎలక్షన్స్, ఎలక్షన్ ట్రెండ్స్. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుంటాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు వీడు ఎమ్మెల్యే అవుతాడు, ఇన్ని సీట్లో గెలుస్తాడు, లేదా పలానా వ్యక్తి ప్రధానమంత్రి అవ్వచ్చు, పలానా వ్యక్తి చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, లేదా పలానా పార్టీ ఇన్ని ఓట్లతో గెలుస్తుంది అని ముందే క్యాలిక్యులేట్ చేసి చెప్పడాన్ని సెఫాలజీ అంటారు. నెక్స్ట్ సూడోనిమ్. టు రైట్ అంటే డిఫరెంట్ నేమ్. ఒకే వ్యక్తి డిఫరెంట్ నేమ్స్తో దర్శనం ఇవ్వడం, కనిపించడం, లేకపోతే రాంగ్ యాటిట్యూడ్తో చూపించడం, అంటే లోపలికి ఎలా ఉన్నా కానీ బయటికి మాత్రం మంచిగా ఉండడం. అంటే సూడో అంటే ఇమేజ్ అనమాట. సూడో అంటే ఇక్కడ మనం రాంగ్ ఇమేజ్ అని చెప్పవచ్చు, అంటే ఒక రాంగ్ ప్రెస్టేజ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ రెజిసైడ్ అంటే మర్డర్ ఆఫ్ ద కింగ్. రాజుని చంపడం అనేది రెజిసైడ్ అంటారు. నెక్స్ట్ వన్ హూ స్పీక్స్ లెస్. ఎవరైతే తక్కువగా మాట్లాడుతుంటారో వాళ్ళని రెటిసెంట్ అంటాం. చాలా తక్కువగా మాట్లాడే వాళ్ళని రెటిసెంట్ అంటాం. సాక్రిలేజ్ అంటే వైలేటింగ్ ద శాంక్టిటీ ఆఫ్ ద చర్చ్. అంటే చర్చికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని పవిత్రత అనేది ఉంటుంది. దాన్ని ఎవరైతే దాన్ని ఇష్టం వచ్చినట్టు దాని పవిత్రతను చెడగొడుతూ అక్కడ చర్చిలో బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తారు, నాశనం చేస్తారు, దాన్ని మనం సాక్రిలేజ్ అంటాం. సమారిటన్, మనం హెల్ప్స్ అదర్ ఇన్ డిస్ట్రెస్. ఎవరైతే బాధల్లో ఉంటారో బాధలో ఉన్నారో హెల్ప్ చేసే వాళ్ళని సమారిటన్ అంటాం. నెక్స్ట్ సినెక్యూర్. సినెక్యూర్ అంటే ఎన్ ఆఫీస్ విత్ హై శాలరీ బట్ నో వర్క్. చాలా చేయడానికైతే జీతం అయితే చాలా ఎక్కువ ఉంది
కానీ పెద్ద చేసే వర్క్ ఏమి లేదు అని సినిక్యూర్ అంటాం. నెక్స్ట్ స్మగ్లర్, ఏ పర్సన్ who imports or exports goods into or from a country secretly because they are illegal. ఇప్పుడు కొన్ని వస్తువులు కానీ లేకపోతే కొన్ని థింగ్స్ని ఆబ్జెక్ట్స్ని కానీ ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తరలించడం, అది ఎటువంటి పర్మిషన్ లేకుండా. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ అటువంటి వస్తువులు బ్యాన్ చేసింది, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా తరలించకూడదు. మరాంటి వస్తువులు కానీ తరలించగలిగితే అటువంటి వాటిలో మనం ఏమంటామంటే స్మగ్లింగ్ అంటాం. దాన్ని వాళ్ళు చేసే వాళ్ళని స్మగ్లర్ అంటాం. నెక్స్ట్ సోపోరోఫిక్ అండ్ డ్రగ్ రస్ ఆఫ్ దట్ ఇండివిజువల్ స్లీప్. మరి ఏదైతే మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ మెడిసిన్ వేసుకోవడం ద్వారా లేకపోతే డ్రగ్ తీసుకోవడం ద్వారా ఎక్కువ నిద్ర వస్తుంది అనుకుంటా, దాన్ని మనం సోపోరోఫిక్ అంటాం. సోపోరోఫిక్. నెక్స్ట్ స్టాయిక్. స్టాయిక్ అంటే వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. అంటే బాధని ఎంజాయ్ చేయలేడు, అలాగే ఆనందాన్ని ఎంజాయ్ చేయలేడు. సో ఇంకా చెప్పాలంటే తెలియదు అన్నట్టు, బాధ తెలియదు, ఆనందం తెలియదు, ఒక రాయి లాంటి వ్యక్తి స్టాయిక్. నెక్స్ట్ సూయిసైడ్. సూయిసైడ్ అంటే మర్డర్ ఆఫ్ సెల్ఫ్, తనకు తనగా చనిపోవడం, సూయిసైడ్. సినోనిమ్స్, వర్డ్ విచ్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. కొన్ని పదాలకి ఒకే రకమైన మీనింగ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వ్యాక్, లేకపోతే బీట్, కేన్. సో ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్స్ అనమాట, కొట్టడమే. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట. మీటింగ్ అనే దానికి సినోనిమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ థీస్ట్. థీస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఎవరైతే దేవుడు నమ్ముతారో ఆయన్ని థీస్ట్ అంటాం. దీని ముందు ఏ పెట్టావు అనుకోండి, అప్పుడు ఎథీస్ట్ అవుతుంది. అంటే వన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, ఎవరు దేవుడు నమ్మడం వాళ్ళని ఎథీస్ట్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్లెంట్, దట్ త్రూ విచ్ లైట్ కెన్ పార్ట్లీ పాస్. చూడండి ఇక్కడ మనం ఇందాక ఒపేక్ అనే వర్డ్ చెప్పుకున్నాం. అంటే లైట్ దేని ద్వారా ప్రవహించదో, పాస్ అవ్వదో దాన్ని ఒపేక్ అంటాం. ట్రాన్స్పరెంట్ అంటే దట్ త్రూ విచ్ లైట్ కెన్ పాస్, దేని ద్వారా లైట్ పాస్ అవుతుందో దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం. ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం కొంచెం మాత్రమే లోపలికి వెళ్ళడం, అంటే మొత్తం కంప్లీట్గా లైట్ అనేది పాస్ కాదు, కొంచెం 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 కాంతి కిరణాలు మాత్రమే ఆ వస్తువు ద్వారా వెళ్ళగలిగితే దాన్ని ట్రాన్స్లెంట్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ టర్న్ కోట్. వన్ చేంజెస్ సైడ్స్, అంటే తొందరగా క్యారెక్టర్స్ మార్చడం, తొందరగా నేమ్స్ మార్చడం, తొందరగా తన యాంగిల్స్ మార్చడం, అంటే ఒకసారి ఒకలాకరం, ఒకసారి మంచిగా ఒకసారి చెడుగా. సో అటువంటి వాటిని టర్న్ కోట్ అంటాం. అంటే వన్ చేంజెస్ సైడ్స్, అంటే ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ దగ్గర తగ్గినట్టు ఉండడం అనమాట. నెక్స్ట్ వాలెట్యుడినేరియన్, అంటే వన్ హూ ఆల్వేస్ థింక్స్ హిమ్సెల్ఫ్ టు బి ఇల్. వాలెట్యుడినేరియన్. వాలెట్యుడినేరియన్ అంటే ఎప్పుడు కూడా నాకేదో జబ్బు వస్తుంది, లేకపోతే నాకేదో చేస్తుంది, బయటికి వెళ్తే జలుబు చేస్తుంది, బయటికి వెళ్తే తలనొప్పి వస్తుంది, లేదా బయటికి వెళ్తే ఎప్పుడు కూడా ఈ జబ్బు కోసం ఆలోచించే వ్యక్తులు అనమాట. అటువంటి వాళ్ళని వాలెట్యుడినేరియన్ అంటాం. నెక్స్ట్ వ్యాండల్. వ్యాండల్ అంటే వన్ హూ డ్యామేజెస్ పబ్లిక్ ప్రాపర్టీ, అంటే గవర్నమెంట్ ప్రదేశం ఏదైతే ఉందో దానిని నాశనం చేసే వ్యక్తుల్ని వ్యాండల్స్ అంటారు. అందుకని వ్యాండలిజం అంటాం. ఓకే, వ్యాండలిజం. నెక్స్ట్ వెజిటేరియన్, సంబడి హూ డస్ నాట్ ఈట్ ఫ్లెష్, అంటే ఏదో మాంసం కాకుండా మిగతా తినే వాళ్ళని వెజిటేరియన్స్ అంటారు. నెక్స్ట్ వెనియల్. వెనియల్ అంటే ఏ పార్డనబుల్ అఫెన్స్, అంటే క్షమించతగ్గ నేరము అని మనం చెప్పచ్చు. ఓకేనా, మనం క్షమించవచ్చు ఆ నేరానికి, వెనియల్. నెక్స్ట్ వెంట్రిలోకిస్ట్, వన్ హూ కెన్ త్రో హిజ్ వాయిస్. మనం ఒక సినిమాలో చూసాము, మన వెంకటేష్ ఉంటాడు, వెంకటేశ్వర ఒక బొమ్మ ఉంటుంది. సో బొమ్మ మనకు మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది, యాక్చువల్గా వాయిస్ ఇచ్చేది ఎవరో అక్కడ వెంకటేష్ ఇస్తూ ఉంటాడు. దాన్ని మనం వెంట్రిలోకి అలా చేసేవాడిని వెంట్రిలోకిస్ట్ అంటారు. ఆ ప్రాసెస్ని వెంట్రిలోకిజం అంటాం. ఓకే. నెక్స్ట్ వెటరన్. వెటరన్ అంటే వన్ హూ ఈస్ కన్సిడరబుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ సంథింగ్, అంటే ఎవరైతే ఒక దాని మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు వెటరన్స్ అంటారు. ఇప్పుడు ఈజ్ ఎ వెటరన్ క్రికెటర్ అంటే బాగా క్రికెట్లో బాగా ఆరితేరినోడు, క్రికెట్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటాం, వెటరన్. నెక్స్ట్ వాలంటీర్, వన్ హూ వర్క్స్ ఫర్ ఫ్రీ, అంటే ఫ్రీగా పనిచేసే వాళ్ళు, ఎటువంటి డబ్బులు ఆశించకుండా పనిచేసే వాళ్ళని వాలంటీర్ అంటాం. నెక్స్ట్ జువాలజీ, ఏ స్టడీ ఆఫ్ యానిమల్స్, యొక్క జంతువుల కోసం చదివే శాస్త్రాన్ని జువాలజీ అంటాం. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇక్కడతో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి కంప్లీట్ అయినాయి.
మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే 277 వర్డ్స్ మనం నేర్చుకున్నాం. సో దిస్ త్రీ వీడియోస్లోంచి మనం 277 వర్డ్స్ అయితే మనం నేర్చుకోవడం జరిగింది. సో మరి ఒకవేళ ఈ 277 వర్డ్స్ కానీ మనకు వస్తే మనం బాగా దాన్ని నేర్చుకోగలిగితే అది మనకు ఖచ్చితంగా మన లాంగ్వేజ్, రిటర్న్ లాంగ్వేజ్లో కానీ స్పోకెన్లో కానీ లేకపోతే మనం దాన్ని ఎక్కడైనా ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు కానీ ఈ వర్డ్స్ కానీ మనం యూజ్ చేస్తే అవి మనకి చాలా మేలు చేస్తాయని ఆశపడుతూ అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలని కోరుకుంటూ మరి ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయమని ఆశిస్తూ అలాగే షేర్ చేసి లైక్ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ సో మరి మీ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి నేను సెలవు తీసుకుంటున్నాను. మరందరికీ గుడ్ బై అండ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.